ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో హరఘర్ తిరంగ యాత్రలో భాగంగా పట్టణంలో పెద్ద ఎత్తున సిరిసిల్ల బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి వాళ్ల ఆత్మ బలిదానాలు చేసుకుని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసి మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించిన మహనీయులను స్మరిస్తూ దేశంలో ఉన్నటువంటి యువత దేశానికై ధర్మానికై కట్టుదిట్టంగా పనిచేస్తూ కాపాడుకుంటూ ప్రాణం సైతం లెక్క చేయకుండా దేశం కోసం నిరంతరం పనిచేయాలి. ఆగస్టు 15వ తారీఖు రోజున ప్రతి ఒక్క దేశ పౌరుడు వారి వారి ఇంటిపైన 3 రంగుల జెండా ఎగరవేసి గౌరవ వందనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందల సంవత్సరాలు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ భారతదేశం మగ్గిపోయి ఎంతో తీవ్ర ఇబ్బందులకు ఎన్నో ప్రాణాల త్యాగ ఫలితంగా నేడు మనం స్వతంత్రం పొందాము. ఈ స్వతంత్రం పొందిన తర్వాత ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని మరియు గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో ఈ రెండింటినీ ఒక పండగ వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవాలని కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ హర్ ఘర్ తిరంగ యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగినది. గతంలో ఈ పండగ వాతావరణం చేసుకోవాలంటే చాలా ఆంక్షలు ఉండేటివి. ఏదైతే స్వతంత్ర దినోత్సవం నాడు కొద్దిసేపు మాత్రం జెండాను ఎగరవేసి తర్వాత అది కూడా స్కూళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎగరవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసుకొని ఆనందపడేటువంటి అవకాశాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని కల్పించడం జరిగినది. ఇది కొంతమందికి తెలియదు, వారికి తెలియజేసే కార్యక్రమం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని బీజేపీ పిలుపునియడం జరిగింది. అందుకోసమని ఆ కార్యక్రమంలో భాగంగా నేను రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 3 సంవత్సరాల ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసుకునే దానికి 24 గంటల పర్మిషన్ ప్రతి సంవత్సరం ఇలా జెండాను జాతీయ జెండాను ఎగురవేసేదానికి ఆ యొక్క అవకాశం కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. ఇంతకుముందు గతంలో అయితే మేము చిన్నపిల్లలప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ ఆఫీసులలోనే జెండా ఎగరవేస్తున్నారు. కానీ ఈసారి గత 3 సంవత్సరాల కోలే ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి అందరూ జాతీయ ఐక్యతను ఆ యొక్క ఉపన్యాస జెండాను ఎగరవేసి జాతీయ ఐక్యతను కాపాడవలసిందిగా ప్రతి ఒక్క భారతీయునికి పిలుపునిస్తున్నాము. ఇది ఏ పార్టీ జెండా కాదు, ఈ యొక్క జాతీయ జెండా అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి జాతీయ ఐక్యతను కాపాడాల్సిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి అంతకుముందు కూడా ఈ పిలుపు మనం అందుకున్నాం. ప్రధాని గారు ఇచ్చిన పిలుపు హర్ ఘర్ తిరంగా, దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మన అధ్యక్ష రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మిగతా భారతీయ శ్రేణులు అందరూ కలిసి లేకుంటే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిపైన ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవాలి. మనకు దీపావళి, సంక్రాంతి, దసరా ఇట్లాంటి పండుగలు ఏమున్నాయో అదే దాని ప్రకారం కూడా అదే స్ఫూర్తితోని ఒక జాతీయ పండుగ చేసుకోవాలి, ఈ జెండా పండుగ చేసుకునే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 15 ఆగస్టు రేపు ఎల్లుండి వాళ్ళ ఇంటిపైన ఒక జాతీయ జెండా ఎగరేసి జాతీయ భావాన్ని మనం వ్యక్తపరుచుకుని ఒక పండుగ చేసుకోవాలి. ముఖ్యంగా చరిత్ర తీసుకున్నాం, కేవలం 2-3 మాత్రమే నెహ్రూ, గాంధీ అట్లాంటి వాళ్ళు మాత్రమే స్వతంత్ర సమరయోధులుగా కనిపించే విధంగా ప్రయత్నాలు జరిగినాయి. సరే, చాలామంది పాల్గొన్నారు. ఒక వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అదే రకంగా సుభాష్ చంద్రబోస్ అట్లాంటి చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగం చేసి సంవత్సరాలు మొత్తం చీకట్లో మగ్గిపోయి ఆ జైళ్ళల్లో జీవితాలను మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తుల చరిత్ర ఏతుందో అది బయటకు రాలేదు. బందా సింగ్ అటువంటి వ్యక్తి ఆ యొక్క ఏదైతే జలియన్వాలా బాగ్లో
లక్షల వేల మందిని డల్ హౌస్ ఏదైతే మన తుపాకీ కొట్టం ద్వారా అందరిని చంపేటువంటి దృశ్యం మనకు తెలుసు. అతను ఇక్కడ నుంచి ఎక్కడైతే బ్రిటన్ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన చంపి పగ తీర్చుకున్నటువంటి సంగతి చాలా ఉన్నాయి. అట్లాంటి స్ఫూర్తి ఏదైతుందో ప్రతి పిల్లలకు మిగతా మన కుటుంబ సభ్యులకు కూడా ఒక అవగతం కావాలనే ఉద్దేశంతో అదే రకంగా జాతీయ భావం ప్రతి మనిషిలో కూడా రగల్చాలి. ప్రతి వాళ్ళు దేశం కోసానికి అందరూ కూడా కట్టు అంటే నిలబడి ఐక్యత అనేది తీసుకురావాల్సిన అవసరం. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు మరి బీజేవైఎం అధ్యక్షులు అందరి సహకారంతో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మరి హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా మరి సిరిసిల్ల కేంద్రంలో మరి స్వతంత్రం రావడానికి ఎంతో మంది యోధులు ఎవరైతే రాజ్ గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ లాంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు మనం స్వచ్ఛందంగా ఈరోజు జీవిస్తున్నామంటే కేవలం ఈ రోజున వారైతే ఏ రోజైతే త్యాగాలు చేసిరో వాళ్ళ త్యాగాలందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఈరోజు గర్వంగా ఈరోజు మనం ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఇటువంటి ఏ ప్రభుత్వం అయినటువంటి అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరికీ కూడా కల్పించింది. దయచేసి మరి 15 ఆగస్టు 15వ తారీఖున మరి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పైన జాతీయ జెండాని గర్వంగా ఎగరవేస్తూ మరి సెల్యూట్ చేస్తూ మరి ఎవరైతే ప్రాణాలు త్యాగాలు చేసిరో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.